అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకుంటున్నాము పన్నీర్ అండ్ తోటకూర బిర్యానీ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. వాయిస్ ఓవర్‌లో ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా మీరు నన్ను క్షమించాలి. మనం చాలా మాట్లాడుకున్నాం. ఇట్స్ లాంగ్ వీడియో కదా! నా కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ వ్లాగ్ అనమాట. మనం ఫుడ్ వండుతూ మాట్లాడుకోవడం. ఫస్ట్ అయితే నేను పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ నేను 2 కట్టలు తోటకూర తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను క్వాంటిటీ 2 కప్స్ ఆఫ్ రైస్ చేస్తున్నాను కాబట్టి 2 తోటకూర కట్టలు తీసుకొని కొంచెం ఆ ముదరగా ఉన్న కాడలన్నీ కూడా తీసేసాను. అండ్ దెన్ ఆకుని చాలా 2, 3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఇసక అది ఉంటది. ఎంత వాష్ చేసినా మనకి ఎంతో కొంత ఇసక వస్తూనే ఉంటది. సో, అది మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు వాష్ చేసుకోండమ్మా. ప్రాబ్లమే లేదు. చిన్న ఇసకున్న బిర్యానీలో కూడా అసలు మేము తినలేము అసలు. చెప్తున్నా కదా! ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బెటర్. అండ్ చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోండి. మరీ ఆకుల్లో ఉంటే తినలేం కదా! అసలు యాక్చువల్లీ కనబడదు. అసలు మొత్తం బిర్యానీ కుక్ అయ్యాక మనం అందులో తోటకూర వేసాం అన్నట్టు కూడా మనకి ఏ కొంచెం కూడా అసలు తేడా ఉండదనమాట. నార్మల్ బిర్యానీ ఎలా ఉంటదో అట్లే ఉంటది. సో, పిల్లలు తినని వాళ్ళు, ఆకుకూరలు తినని వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, తోటకూరతో పాటు నేను ఇక్కడ కొన్ని వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను. ఏమేమి క్యారెట్, బంగాళదుంప, మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్, బీన్స్ ఉంటే బీన్స్, ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఇవే వేసుకోవాలని ఏమీ లేదు. అండ్ దెన్ ఒక దళసరి ప్యాన్ పెట్టుకొని, అంటే కొంచెం అడుగంటకుండా ఉంటది కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాననమాట. అండ్ దెన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ నేను ఎందుకు తోటకూర ప్లస్ పన్నీర్ చేస్తున్నానంటే, పన్నీర్‌లో మనకి ప్రోటీన్ ఉంటది. తోటకూరలో మనకి ఫైబర్ ఉంటది. అండ్ దెన్ వెజిటబుల్స్‌లో మనం తెలుసు కదా! ఇంక ఫైబర్ అండ్ ప్రోటీన్స్ అయన్నీ ఉంటాయి. అండ్ దెన్ అన్నీ కవర్ చేస్తున్నాం. ఒక వెజిటబుల్స్ ఉన్నాయి, మనకి ప్రోటీన్ సోర్స్ ఉంది, అండ్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ ఫుడ్ అనమాట. ఇంకా ఇది తక్కువైంది, ఇది మనం తినలేదు అన్నట్టు ఏమి ఉండదు. ఇంకా కంప్లీట్ ప్యాక్డ్ ఫుడ్ అనమాట. సో, ఈ మధ్య నేను ఏం చేసినా అన్నీ సరిపడా ఉన్నట్టే చూసుకొని చేస్తున్నాననమాట. సో, అది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే పన్నీర్ పీసెస్‌ని కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ వేసాను. చాలా హెల్తీయర్ ఆప్షన్స్ మనం బటర్ కూడా వేసుకోవచ్చు, ఘీ కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ టైం చాలక నేను ఆయిల్‌లోనే వేసుకున్నాను. బట్ నాది ఇదే మిస్టేక్ ఇక్కడ. ఆయిల్‌లో వేస్తే నాకు చాలా టైం పట్టింది. యాక్చువల్లీ అవి ఫ్రై అవ్వడానికి. ఊరికే కింద అడుగంటేస్తుంది. నాకెందుకో అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు బటర్ వేసినా కూడా ఇట్లే అంటుకుంటున్నాయి. బట్ ఇంత ఘోరంగా కలర్ రాకుండా అసలు అవ్వలేదు అనమాట. మరి ప్యాన్ తేడావో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ చాలా సేపు ట్రై చేశాను. ఊరికే కింద స్టిక్ అయిపోయి అది మాడిపోతుంది కానీ ఇది కలర్ రాలేదు. సర్లే మనం వదులుతామా, స్టార్ట్ చేసింది ఇంక ఎండ్ చేయాలి, కంప్లీట్ చేయాలి. మనకి ఎట్లైనా కలర్ రావాలని చెప్పి. ఇంకొక్కటే తిప్పుడు, ఇంకొక్కటే కలర్ వచ్చేంత వరకు ఇంకెక్కడ ఛాన్స్ ఇవ్వలేదు దానికి. చూసారా, నేను ఇదే తప్పు చేశా. ఎక్కువ కలిపేయడం వల్ల ఊరికే అది అంటుకుంటుంది. దాన్ని మళ్ళీ కదిపేస్తున్నాను. ఇంక దీని ప్రాసెస్‌లో ఏంటంటే ఎక్కువ మళ్ళీ అంటుకుని ఇంకలా కింద మాడినట్టు అయిపోయిందనమాట. ఓకే. ఇంకా వర్స్ట్‌గా అవుతుందని చెప్పి పన్నీర్‌నైతే పక్కకు తీసేసుకున్నా. సక్సెస్‌ఫుల్‌గా పన్నీర్ కూడా వేయించేసాం కదా! అండ్ దెన్ ఇప్పుడు అదే వేడి ఆయిల్‌లో ఇంక నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ ఎయలేదండి. సేమ్ ఆయిల్‌లో మనం మసాలా దినుసులు యాడ్ చేయాలి. నాకు తెలుసు ఫుడ్ వ్లాగర్స్ అందరూ టప్ప ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి అని చెప్పేస్తారు. బట్ ఇది రా అన్‌ఫిల్టర్డ్ వీడియో అండి. మనం ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుంటాము. ఎంత ప్రాసెస్ అవుతదో అంత టైమే పడుతది. మీరు జస్ట్ ఈ వీడియో ఇలా మీరు పక్కన పెట్టేసుకొని, మీరు అలా పాజ్ చేసుకొని, ఇట్లా వంట చేసేయొచ్చు నాతో పాటు. ఇంకా అంత రాగా ఉంటదనమాట. ఇక్కడైతే నేను బిర్యానీ మసాలా అండ్ కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. అండ్ దెన్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఎందుకు నా వీడియోతో పాటు మీరు వంట ఈజీగా చేసేయొచ్చు అంటే, ఊరికే వాళ్ళు ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ అందరూ ఎలా చేస్తున్నారంటే, ఇంకిలా అనమాట. ట్రాన్సిషన్స్ ఇలా కట్ చేసింది ఒక ట్రాన్సిషను, అది కలపడం ఒక ట్రాన్సిషను, అది పెట్టడం ఒక ట్రాన్సిషన్. నా మొహం! అరగంటలో అవ్వాల్సిన వంట వీళ్ళు 2 నిమిషాలు, 1 నిమిషంలో చేసి చూపిచ్చేస్తున్నారు. మనకంత ఈజీగా ఎక్కడ అవుద్దండి. అది కట్ చేయాలి, ఫ్రై చేయాలి, ఇంకా అది సరిగ్గా వస్తదో రాదో మనకు తెలీదు. ఇంత ప్రాసెస్ ఉంటది కదా! సో మళ్ళీ కమింగ్ టు ద టాపిక్. మన మెయిన్ టాపిక్ బిర్యానీ. మన టాపిక్ ఏంటి? బిర్యానీ. యెస్.
ఇక్కడ నేను కట్ చేసిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. వై నాట్, యాడ్ చేసుకుంటే చాలా మంచిది, మన జుట్టుకి చాలా మంచిది, కంటికి కూడా మంచిది కరివేపాకు. క్యారెట్ కూడా వేసాను కదా, లీఫీ వెజిటబుల్ ఉన్నాయి బట్టి అది ఆల్రెడీ కొంచెం మంచిది. సో ఇక్కడ వెజ్జెస్ అన్నీ బాగా సాటే అవ్వడానికి నేను ఉప్పు యాడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, 10 నిమిషాల్లో అవ్వదు, మీకు అరౌండ్ ఒక 20 మినిట్స్లో అయితే అయిపోద్ది అనమాట. ట్రస్ట్ మీ, ఈ వీడియో పెట్టి మీరు ఫాలో ఎలా చేసినా కూడా ఈజీగా చేసేసుకుంటారు. అంత ఈజీగా కాంప్లికేటే చేయలేదు నేను మీకు అసలు. ఓకేనా? అండ్ దెన్ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి సాటే అయ్యాకన అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. ఎందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానంటే, ముందు ఇది లిడ్ పెట్టాలా, ఓకే లిడ్ ఎందుకు పెట్టాను, కొంచెం ఓకే అయితే బాగుంటుంది కదా అని చెప్పి లిడ్ కట్టాను. అండ్ దెన్ ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం తర్వాత తోటకూర వేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది, ఆ పచ్చివాసన అంతా అట్లే ఉంటుందేమోనని చెప్పి నేను ముందే యాడ్ చేస్తున్నాను అనమాట. జనరల్గా రాజుల పులావుల్లో ఏం చేస్తారంటే రైస్ యాడ్ చేస్తారు, వాష్ చేసిన రైస్, ఆ రైస్లో యాడ్ చేస్తారు, అప్పుడు బాగుంటుంది. బట్ మనం డిఫరెంట్ బిర్యానీ కదా, ఇది ప్లే చేయాలి. ఇంకేం వేయాలని ఏం లేదబ్బా వంటకాలలో, మీకు నచ్చినట్టు చేయండి. బట్ నువ్వెందుకక్క ఈ వీడియో రికార్డ్ చేసి మరీ పెడుతున్నావు మాకు తెలియడానికి అంటే, జస్ట్ గివ్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ వంటలు అనేది ఎక్స్పీరియన్స్, ఏదైనా చేసుకోవచ్చు. బట్ నాకు కూడా డీప్ ఇన్సైడ్ ఉండేది, ఇన్ని కాంబినేషన్స్ చేస్తున్నాం కదా, అసలు చేయొచ్చా, తినచ్చా, గూగుల్ని అడిగితే 100 రకాలు చెప్తుంది, ఇవన్నీ చేస్తారా, అయ్యి బాబోయ్ అసలు చేసుకుంటారా ఎవరైనా ఇవి అని నాకు డౌట్ వచ్చేదన్నమాట. మీరు సరదాగా ఓకే ఎలా చేయాలి, మీకు వచ్చు ఎలా చేయాలో, కానీ ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి తోటకూర పన్నీర్ బిర్యానీ అని కొడితే మీకు 10 రకాల వంటకాలు వస్తాయి. వెరీ నైస్ అని చెప్పి మీరు ఒకటో రెండో చూసి ఓకే ఇది నా అలాగే చేసింది అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి ఓకే ఈ కాంబినేషన్ కూడా ఉంది, మనం హ్యాపీగా కుక్ చేసుకుని తినచ్చు మనలాగే చాలామంది ఆలోచిస్తున్నారు. దట్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్. అండ్ నా వీడియో ఎందుకు చూడాలంటే ఇది వంట బేసిక్గా నాకు అసలు వంటే రాదు, ఎట్లా చేయాలో తెలీదు అన్న వాళ్ళు నా వీడియో పెట్టుకుని హ్యాపీగా ఫాలో అయ్యేలా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ చేయట్లేదు, నేను కట్ చేసుకుని ఒకటి యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత టమాటోస్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. అది మన ఇష్టం, చెప్పా కదా వెజ్జెస్ అనేవి మన ఇష్టం అమ్మ, మనకి నచ్చింది వేసుకోవచ్చు, మన అవైలబిలిటీ బట్టి వేసుకోవచ్చు. అండ్ నేను తోటకూర కూడా వేసి మంచిగా సాటే చేస్తున్నాను అనమాట. సో కొంచెం కుక్ అయితే బాగుంటుంది, ఆ తోటకూరలో ఉన్న వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోతే ఆ పచ్చి వాసన పోతుంది, లేకపోతే ఆకుకూర తిన్నట్టు పచ్చిగా ఉంటుంది అనమాట. అండ్ దెన్ కొంచెం గరం మసాలా, ధనియా పొడి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడే ఈ స్టేజ్లోని. సో వెజ్జీస్ అన్నీ బాగుంటే లాస్ట్ మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. సో దట్స్ వై మీరు అనుకోవచ్చు అసలు నేను ఇవన్నీ కట్ పేస్ట్ చేసేసి ఒక 4 మినిట్స్లో టపక్ ఎలా చేయాలి, టపక్ అదంతా మీకు తెలియదా చెప్పండి, ఇలా కలపాలి ఇలా కలపాలని మీకు తెలియదా? అందరికీ తెలుసమ్మా. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే అది చూసైన వాళ్ళు తెలుసుకుంటారు, మనం చెప్తే వాళ్ళు చేసే రకాలు ఇప్పుడు ఎవరు లేరు. బట్ ఇదేంటంటే ఫుడ్ బ్లాగ్ అనమాట, ఒక్కదాన్ని ఇంట్లో ఉంటా, ఎవరితో నాకు మాట్లాడడానికే అవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఎట్లా అయినా ఓకే మనం ఏదో ఒకటి చేస్తున్నాము, మనం ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతాము, ఫేస్ చూపించాలని టు బీ ఫ్రాంక్. అండ్ దెన్ ఇక్కడ నా పాటలు చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు ఆ బంగాళదుంప ఉడికిందని చెప్పడానికి ఇన్ని పాటలు అనమాట. సో కమింగ్ టు మై పాయింట్, నాకు ఫేస్ చూపించి యూట్యూబ్ వీడియోలు చేయడం లేదు, నా ఓన్లీ ఆప్షన్ ఇస్ నా వంటలు. నా వంటలు మీకు చూపిస్తూ నాలో ఉన్న ఆవేదనంతా ముందుకు చెప్పడానికి నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవుతారని ఆశిస్తున్నాను యాక్చువల్లీ. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దెన్ అన్నీ మన వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయి చక్కగా. అండ్ దెన్ ఇప్పుడు నేను వాష్ చేసి ఆ వాష్ చేసిన బియ్యాన్ని వార్చానమాట. వార్చడం అంటే వాటర్ని పోయేలాగా పక్కన పెట్టుకోవాలి. నేను మీకు ఆ క్లిప్ చూపించలేదు, బట్ వాష్ చేసి ఆరబెట్టుకున్న రైస్ బేసిక్గా చెప్పాలంటే. రాజుల పులావ్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, ఎంత బాగా రైస్ వేస్తే మీకు అంత మంచి ఫ్లేవర్ వస్తుంది.
మనకి ఎక్కడున్నాయి సార్ ఓపికలు? మనకి ఎక్కడున్నాయి చెప్పండి? 2 నిమిషాలు అటు ఇటు వేయించాను. వెంటనే నీళ్ళు పోసేద్దామా, ఎప్పుడెప్పుడు నీళ్ళు పోసేద్దామా అని ఉంటుంది. కానీ మన పెద్దోళ్ళు అలా కాదు కదా! మంచిగా వేయించి ఓపికగా చేసి పెడతారు. వస్తాయి, నెమ్మదిగా వస్తాయి. ఆ ఓపికలు కూడా వస్తాయి. బాధ్యతలు పెరిగే కొద్దీ అన్నీ వస్తాయి కదా మనకి. అలా అనమాట. ఇక్కడ గ్యాప్ వచ్చింది, అక్కడికి వెళ్ళింది అనుకోకండి. వాటర్ మరగబెడుతున్నాను. 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను కదా! దానికి కప్పుకి 2.5 కప్పుల ప్రకారం 5 కప్పులు. ఇంకా వెజ్జెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రా. ఇది 5 కప్స్ సరిపోతుంది. మనం విజిల్ కాదు కదా, లిడ్ పెట్టి చేస్తున్నాం కదా, అందుకని చెప్పి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అమ్మా. వేసేసుకోండి పన్నీర్ కూడా వేసేసుకోండి. కలిపేసుకోండి శుభ్రంగా అన్నీ కలిపేసుకున్నారా? అక్కడ ఆల్రెడీ నేను వెనకట్లా పెట్టున్నాను. ఏది మన హాట్ వాటర్, అది అక్కడ బాయిల్ అవుతుంది. ఈలోగా మీకు వీలైనంతసేపు బియ్యాన్ని ఎర్రగా వేయించేసుకోండి. శుభ్రంగా వేయించేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగో వచ్చేసింది మన హాట్ వాటర్. వేసేసుకోండి అందులో. అంటే హాట్ వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే వేసుకుంటున్నాను హాట్ వాటర్. అంతేనమ్మా, అయిపోయింది. అంతా శుభ్రంగా కలుపుకొని టేస్టింగ్ చూడాలన్నమాట. ఇక్కడ అన్నీ సరిపోయినాయా లేదా అని కొంచెం చూడాలి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించింది. సో నాకు కొంచెం మీకు చూడాలని ఆతృతలో, వీడియో ఎలా ఆతృతలో కొంచెం ఎక్కువ వేస్తాను ఉప్పు. అదంతా ఏదో తెలిసిందిలేండి. మేమకైతే మేనేజ్ చేసాం, అది వేరే విషయం.